హలో అండి, చూడండి ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు. రాత్రంతా బాగా నానిన జొన్నలు, మినపప్పు, పెసరపప్పు ఉన్నాయి. వీటి రేషియో ఎంత అనుకుంటున్నారు? 2 కప్పుల జొన్నలు అయితే 1 కప్పు మినపప్పు, అరకప్పు పెసరపప్పు. అయితే ఏంటి అనుకుంటున్నారా, వీటిని రాత్రంతా నానిన తర్వాత తెల్లవారి రుబ్బేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మంచిగా దోశలు వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను పొద్దున్నే రుబ్బేసి సాల్ట్ కలిపేసి వెంటనే దోశలు వేస్తున్నాను. మరి ఇవి నార్మల్ దోశ అనుకుంటున్నారా? నేను ఏదైనా నార్మల్ది చూపిస్తానా, ఏదైనా కొత్తగా ఉంటే తప్ప అస్సలు చూపించను కదా. అయితే ఇది మష్రూమ్ మసాలా దోశ. దీనికి కాంబినేషన్గా ఈ పల్లి చట్నీ, ఓమాకులేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి రెసిపీ మీకు ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు తొందరగా చూపిస్తున్నాను చూడండి. పల్లీలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఓమాకులు, టమాటో ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే మంచి పల్లి ఓమాకులతో పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మష్రూమ్ మసాలా దోశ అన్నాను కదా, దానికోసం మష్రూమ్స్ని ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాను ముందే ఆల్రెడీ. సో కట్ చేసుకొని ఆ తర్వాత వీటికి కావాల్సిన కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో రెడీగా పెట్టుకోవాలి. టమాటో ఒక 3 తీసుకున్నాను, ఆనియన్ ఒక 2 తీసుకున్నాను. అయితే మష్రూమ్స్ ముందుగా ఉప్పు నీటిలో ఒకసారి మరిగించాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. ఇలా మరిగించిన తర్వాత వడగట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత గిన్నెలో ఆయిల్ వేసేసి నార్మల్గానే మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవి వేసేసుకోవాలి. పోపు గింజలు అవన్నీ చిట్పటమన్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి చక్కగా మగ్గించాలి. పోపు వేసేటప్పుడు ఎన్నిసార్లు మీద పడతాయో కదా కరివేపాకు, పచ్చిమిర్చి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి చక్కగా మూత పెట్టేసి వేసుకోవాలి. అయితే ఇందులో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా. సాల్ట్ వేసేసి ఆ తర్వాత పసుపు కూడా వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేస్తే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కగా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి. ఈ టైంలో మనం టమాటో ముక్కల్ని వేయాలి. అయితే నేను టమాటో ముక్కల్ని వేసి కదపకుండా అలాగే మూత పెడతాను. ఎందుకంటే ఇలా చేస్తే టమాటోస్ తొందరగా మగ్గి మెత్తగా అయిపోతాయి. తర్వాత గంటతో కొంచెం నలిపేస్తామంటే మొత్తం కర్రీలో కలిసిపోతాయి అన్నమాట. తర్వాత తగినంత కారం పొడి వేసుకొని బాగా కలిపేసి ముందుగా నీరు వడగట్టి ఉంచుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి. కాసేపటి తర్వాత దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత ఈ చికెన్ బిర్యానీ మిక్స్ ఉంటుంది కదా, అది వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ గరం మసాలా కాకుండా మీ దగ్గర ఎలాంటి చికెన్ మిక్స్ మసాలా ఉన్నా కూడా వేసుకోండి. దాంతో మంచి టేస్ట్, అరోమా చాలా బాగుంది. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర పైనుండి చల్లేసి కూర దగ్గర పడ్డ తర్వాత పక్కన పెట్టేసేయాలి. చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఎక్కువ గరం మసాలా అలాంటివి ఏం వేయకుండా. ఇప్పుడు మనము జొన్నలతో ఈ దోశ చేసుకుందాము. ఈ దోశ చాలా బాగా వస్తుందండి. నన్ను అడిగితే రోటీస్ చేయడం రాని వాళ్ళు ఇలా దోశలు వేసుకుంటే జొన్నలని ఏదో రకంగా తీసుకోవడానికి వీలవుతుంది. అందరికీ జొన్న రొట్టె చేయడం కుదరదు కదా, అలాంటప్పుడు ఇలా దోశలు వేసేసుకోవాలి. ఇది మంచి ఐడియా. ఇలా దోశ కింద వైపు మంచిగా కాలిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మష్రూమ్ మసాలా మిక్స్ని పెట్టి మంచిగా క్లోజ్ చేసేయాలి 3 వైపుల నుంచి. పిల్లలకి చూడడానికి బాగుంటుంది కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో నేను మడిచేసాను అనమాట. సో దోశ చాలా క్రిస్పీగా ఉంది అండ్ మసాలా కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ మష్రూమ్ మసాలా దోశకి కాంబినేషన్గా మనం ఇందాక చేసిన ఓమో ఫ్లేవర్లో ఉండే పల్లి చట్నీ ఇంకా టేస్టీగా ఉంది. సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇందులో బియ్యం లేవు, దోశ కూడా చాలా క్రిస్పీగా ఉంది. అండ్ మష్రూమ్స్ మనకు హెల్త్కి చాలా మంచిది, కాల్షియం రిచ్. సో తప్పకుండా మష్రూమ్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఓమో ఫ్లేవర్లో పల్లి చట్నీ ఎంత బాగుంటుందో కదా. సో తప్పకుండా మీరు ఇలా దోశలు తయారు చేసుకోండి, హెల్తీగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరి మీరెప్పుడు మష్రూమ్ మసాలా దోశ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు? చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి. Thank you for watching.